పెదపూడి మండలం దోమడ గ్రామంలో ఇల్లు నిర్మాణానికి వెళ్లే మార్గం లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు జైభీం భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమడ గ్రామంలో 9 మంది ఇల్లు కోల్పోయిన బాధితులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని, 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. అయితే దారి మార్గం లేకపోవడం వలన ఇల్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నారని, ఇల్లు నిర్మాణం కావలసిన దారి మార్గాన్ని కొనుగోలు చేసి బాధితులకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ముల్లం రవి, గుబ్బల ఆదినారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులు జైభీములు. మరి గతంలో పెదపూడి మండలం దోమడ గ్రామంలో మరి బాధితులైన 9 కుటుంబాలు రోడ్డు పాలైన మరి గతంలో మరి దళిత నాయకులందరూ కూడా వారి పట్ల సంఘీభావం తెలిపి పోరాటం చేయగా వాళ్ళకి 9 ఇళ్ల స్థలాలు కలెక్టర్ గారు, అదే అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇవ్వడం జరిగింది. మరి ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి దారి మార్గం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. వారి పరిస్థితి చాలా మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే తక్షణమే మరి దారి మార్గం కొని వాళ్ళకి పక్కా గృహాలు కట్టించే విధంగా మరి లోన్ శాంక్షన్ చేయవలసిందిగా మా ప్రధానమైన డిమాండ్. మరి ఈరోజు గ్రీవెన్సాలకి వాళ్ళకి దారి మార్గం వెంటనే కొనిచ్చి మరి పెదపూడి అమ్మారావు గారు పెద్ద మనసుతో వాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలని మా యొక్క జైభీంరావు భారత్ పార్టీ తరపు నుంచి నా యొక్క డిమాండ్. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జైభీంరావు భారత్ పార్టీ పిహెచ్ చైర్మన్. అందరూ కూడా థ్యాంక్ యూ. నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెదపూడి మండలం దోమడ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల విషయంలోనే దాదాపు 90 ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఏనుగుపల్లి కృష్ణ గారు, గుబ్బల ఆదినారాయణ గారు, అలాగే చంగలరావు గారు, మొత్తం అందరూ నాయకులందరూ కూడాను, పిల్లి శివకుమార్ గారు, వీళ్ళందరూ నాయకులందరూ ఏకస్తులయ్యి కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడాను వీళ్ళు ఇల్లు కూల్ చేశారు, వీళ్ళకి సరైన ఆధారం చూపించాలని చెప్పడంతో జిల్లా కలెక్టర్ వారు, అలాగే ఎమ్మెల్యే వారు, అలాగే పెదపూడి మండలం ఎంఆర్ఓ గారు కలిసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3 సెంట్ల స్థలం కొలిసి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 3 లక్షల రూపాయలు ఎక్స్రేసీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలు వంట సామానం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ లోన్ 3 లక్షలు ఇస్తానని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి ఒక ఎత్తు అయితే, ఆ ఉన్న స్థలాల్లో ఏదైతే 3 సెంట్లు కొలిసి ఇచ్చారో ఆ స్థలాల్లోకి వెళ్ళడానికి దారి మార్గం లేదు. దాని దారి మార్గం ఇప్పించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడాను వెంటనే స్పందించి ఆ యొక్క స్థలాలకు ఏదైతే ఉందో దారి మార్గం ఏర్పరిచే విధంగా నేను చూస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వాళ్ళకి దారి మార్గం ఇచ్చేలాగాను, అదేవిధంగా వీళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకునే లోన్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి మా హృదయపూర్వకంగాను కోరుకుంటున్నాను. ఇప్పుడే మాది 5 నెలలు అవుతుందండి. మా ఇల్లు పడగొడేశారండి. మరి మాకైతే మరి 3 సెంట్లు నేల అయితే ఇచ్చారండి. అక్కడ మరి అందరూ కలిపి మరి ఇచ్చారండి. మరి దారి మార్గం కానీ ఏమీ లేదండి. మరి మాకు మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చండి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి ఇవాళ మేము పిటిషన్లు పెట్టుకున్నామండి. మరి మా అదే దారి మార్గం మాకు అదే 3 లక్షల లోను కూడా ఇస్తారని, హౌసింగ్ లోను కూడా మేము ఎంతో ఆసక్తితో చూస్తున్నామండి. మరి మేమైతే అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. మరి మేమెంత ఎంత బాధాకరం అయితే అండి మాకైతే. మరి 5 నెలలు బట్టి నుంచి కూడా మాకు అందరం కూడా అండి కూలి పని అన్ని చేసుకుంటూ వాళ్ళమండి. మరి కలెక్టర్ గారు, అలాగే విలేకరులు అందరూ కూడా మాకు, మరి కొండబాబు గారు, అలాగే కృష్ణ గారు, ఇంకా చాలా మంది అండి మాకు ఇల్లు పడిపోని కానించి కూడా మాకు చాలా సహాయం చేశారండి. మా పట్లనే నిలబడ్డారండి. మాకు న్యాయం చేయాలండి. మరి నాకైతే ఈ స్థలం రాలేదండి. మరి ఎందుకు చేస్తున్నాం ఏంటన్నది నాకైతే ఏమి రాలేదండి. మరి అలాగే ఇవాళ జాయింట్ కలెక్టర్ గారికి నా బాధంతో చెప్పుకుని చేస్తే నాకు ఇల్లు స్థలంకి నాకు అప్లై చేశారండి. మరి అది కూడా రావాలనండి. ఇలా తొమ్మండుకురమండి, ఇలాగా మరి అద్దెంట్లో ఉంటున్నామండి. మరి మాకు లోన్ ఇచ్చి ఇలాగా దారి మార్గం చూపించమని అడుగుతున్నామండి.